నేను హైదరాబాద్కి ఒక ఆయన గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ వచ్చాడు. ఫుట్బాల్ ప్లేయర్ ఏం పేరు చెప్పండి? మెస్సీ. ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు తెలుసా? నేను రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్ కాలా. చాలామంది ఏమనుకుంటారంటే, అరే రే 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 మొన్న సాకర్ ఆడి ఫుట్బాల్ ఆడి రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు అని ప్రజలంతా అనుకుంటున్నారు. ఈ ఓవర్ నైట్ స్టార్ అయ్యటం వెనుక 17 సంవత్సరాల 114 రోజుల కష్టం ఉంది. లోకం లేవక మునుపు నేను నిద్రలో నుంచి లేచేవాడిని, ప్లే గ్రౌండ్కి వెళ్ళేవాడిని, చెమటలు గక్కేదాకా ఆడి 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 తర్వాత కాలేజీకి వెళ్ళేవాడిని, చదువుకునేవాడిని. ఎవరు లేవక మునుపు నిద్ర లేచేవాడిని, అందరూ పండుకున్న తర్వాత నేను నిద్రలోకి వెళ్ళిపోయేవాడిని. నా దేవుడు ఎప్పుడు కష్టజీవులను ఆశీర్వదించేవాడు. అందుకని బైబిల్లో ఒక మాట చూస్తాం కదా, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించండి. యేసయ్య భూమి మీద ఉన్న దినాల్లో 3.5 సంవత్సరాలు పరలోకపు తండ్రి సేవ చేసిన దినాల్లో పగలంతా గ్రామాలు తిరిగేవాడు. మరి పగలంతా తిరిగినందువల్ల అలసిపోయాడు కదా, అలసిపోయిన దాన్ని బట్టి నిద్రపోయాడా? ఏం చేశాడట? రాత్రంతా ఒలీవల కొండ యొద్ద ఏకాంతముగా ప్రార్థన చేయుచుండే. పగలు పని, రాత్రి ప్రార్థన. మెస్సీ అని చెప్పే కదా, ఆయన చిన్నతనంలో వాళ్ళ నాన్నమ్మ ద్వారా యేసు ప్రభుని తెలుసుకున్నాడట. రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్, చాలా పద్ధతిగా పెరిగాడు. ఒకే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అద్భుతం. ఆ బిడ్డ మంచి భక్తి కలిగిన వాడు. మంచి యవ్వన వయసులో బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన ఏమంటాడో తెలుసా? ఒకప్పుడు క్రైస్తవ మతానికి చెందిన వాడిని, ఇప్పుడైతే క్రీస్తుకు చెందిన వాడిని. ముగింపులో అంటాడు, నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడో అప్పుడు నాకు అర్థం కాల, ఇప్పుడు నాకు అర్థమైంది. దేవుడు నన్ను ఏర్పరచుకొని ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం ఈ లోకానికి దేవుడు నన్ను పంపించాడు. ఒక మెస్సీనేనా, ఒక మోషేనేనా? యేసు రక్తముతో కడగబడిన నిన్ను ఓ ప్రత్యేకమైన పని కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు. నేను చూసి నన్ను ఎందుకు పుట్టించాడు? నేను అనవసరంగా పుట్టాను. నువ్వు ఒక కారణ జన్ముడివి. ఈరోజు నీకు తెలియకపోయి ఉండొచ్చు, ఒకరోజు వస్తుంది, యేసయ్యా నన్ను ఎందుకు నువ్వు పుట్టించింది? ఈ మట్టి గట్ట మీద ఇన్ని గొప్ప ప్రణాళికలు ఉన్నాయా? నా మీద ఇన్ని కళలు నీకున్నాయా? నీ కళలు నెరవేర్చినందుకు స్తోత్రం. నా బ్రతుకుని ఎంత ధన్యం చేసేవో కదా. పొంగి ప్రవహించే సంతోషం నీ గుండెల్లో ఉండేటట్లుగా, నీ కళల్లో ఊహా చిత్రంలో కూడా లేని ఓ దివ్యమైన బ్రతుకు దేవుడు నీకు అనుగ్రహించును గాక.